అయితే ఇందాక నేను ఏదో నా దగ్గరికి వచ్చిన ఈ లిస్టు పోస్టులు కొన్ని స్క్రీన్ షాట్స్ వస్తే 2-3 పేర్లు చదివాయి, కొన్ని వందలు ఉన్నాయి అవి కదా. ఇవే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు తిట్టారు, ఇప్పుడు తిడుతూనే ఉన్నారు, స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్. నాకు ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు దాకా అమ్మలక్కల బూతులు తిట్టిన వాళ్ళు సడన్ గా నీతిమంతులు అయిపోయారు సార్. అదే కదా, అదే ఇష్యూ కదా. రేజ్ వీళ్ళు ఏమన్నా అందులో పొడిచింది ఉందా, వీళ్ళు ఏమన్నా అందులో వెలగబెట్టింది ఉందా అంటే ఏమీ లేదు సార్. వీళ్ళు ఏమి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఎవరైతే ఈ సో కాల్డ్ ట్వీట్లు వేస్తున్నారో, సో కాల్డ్ ఈ ఇష్యూని అడ్డం పెట్టుకుని అమ్మలక్కల బూతులు మళ్ళీ తిడుతున్నారో, బెదిరిస్తున్నారో, మేము కూడా ఇలానే చేస్తాము అని చెప్పేసి గుండల్లా ప్రవర్తిస్తున్నారో, వీళ్ళందరూ ఏం చేసింది ఏం లేదు సార్. మీరు కూడా ఏం మళ్ళీ చేయట్లేదు కదమ్మా. సోషల్ మీడియా పవర్ అని చెప్తారు. మా సోషల్ మీడియా పవర్ వల్లనంట అరెస్ట్ చేశారు అని చెప్పి సిగ్గుండాలి సార్ వీళ్ళు. ఆ రోజు బోరుగడ్డ మాట్లాడినప్పుడు కానీ, వర్ర రవీందర్ రెడ్డి చెత్తరాతలు రాసినప్పుడు కానీ, లేకపోతే మీరన్న రవీందర్ రెడ్డి ఇప్పాలు కావచ్చు, ఇంటూరు రవికిరణ్ కావచ్చు, వీళ్ళందరినీ దగ్గర పెట్టుకుని మేపింది వీళ్ళు కాదా సార్? మరి ఆ రోజే నువ్వు వీళ్ళందరినీ నువ్వు అన్నావు కదా, వీళ్ళు అంటున్నారు కదా సార్, అసలు ఇంత మాటలు అంటారు అంత మాటలు అంటారని. వీళ్ళవి కొన్ని వందల వేల స్క్రీన్ షాట్లు మేము తీసుకొస్తాము. మరి ఆ రోజు ఏ రోజు యాక్షన్ తీసుకోలేదే? ఈరోజు ఖచ్చితంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇలాంటి అబ్యూజెస్ పైన డెఫినెట్గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. రేపొద్దున్న రోజున కొద్ది గొప్ప మనకి మార్పు రావాలి అనే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం ఇందాక మీరు అన్నారు కదా సార్ రెడ్ బుక్ అని, డెఫినెట్లీ ఎస్ సార్. తప్పు ఎవరు చేసినా డెఫినెట్లీ లోకేష్ గారు తన మన అనే భేదం ఏం చూపించాడు. తప్పు ఎవరు చేసినా తప్పుకి ఖచ్చితంగా మూల్యం అనుభవించాల్సిందే. అంటే గతంలో మా పార్టీ వాళ్ళు మాట్లాడినట్టు వదిలేస్తారమ్మా? నేను అదే చెప్తున్నా, ఇందాక కొన్ని అర్ధ సత్యాలు ఉన్నాయి. అసలు మీరు ఏమీ చేయలేదు అని చెప్పి మీరు చూసుకున్నట్లయితే బోర్గడ్డ అరెస్ట్ అయ్యాడు, వర్ర రవీందర్ చిన్న వాళ్ళని నేను అన్నట్లే, సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళని నేను అదే చెప్తున్నాను సార్. ఒక్క నిమిషం. షేక్ కాజాబాబా అలియాస్ అమీగో అరెస్ట్ అయ్యాడు, సైలెంట్ సింగర్ అలియాస్ శ్రీనాథ్ రెడ్డి. అంటే సోషల్ మీడియాలో అతి ఇప్పుడు ఎవరో పెట్టారమ్మా, ఇప్పుడేదో ఒక పోస్ట్ వచ్చింది నాకు, శ్రీనివాస్ రెడ్డి కర్రీ అంట. ఇతను రెచ్చగొడుతున్నాడు ఏమని, జగనన్న మీటింగులకేనా జనాలు, ఇలాంటి వెధవల్ని తోలు తీయడానికి ముందుకు రారా, గుంటూరు వైసీపీ కార్యకర్తల్ని పోగు చేసి గుంపుగా మీదబడి చంపేస్తే కేసు ఎవరి మీద పెడతారు? అది అంటే ఇప్పుడు ఒక్కడే వెళ్ళాడు కదా, గోరంట్ల మాధవ్ ఒక్కడే వెళ్ళాడు, అట్లా కాకుండా అందరం వెళ్ళి ఒక 1000 మంది వెళ్ళి మీద పడి కొట్టి చంపేస్తే పోలీసులతో సహా చచ్చిపోతారు. ఇక అక్కడ అడిగేది ఎవడో కొట్టి. అంటే ఈ రకమైన ఒక రాక్షస ప్రవృత్తి కనపడతా ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తో నాకు తెలియదు. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారవుతున్నాయి. వాళ్ళకి అదే ఉంది సార్. ఇట్లాంటి ఒక నీచమైన, లేకపోతే మీరు అన్నారు కదా రాక్షస మనస్తత్వం అని, అది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళల్లో బాగా ఇంజెక్ట్ చేశాడు. అందుకే మీకు పైనుంచి కింద దాకా లీడర్స్ లేదు, కార్యకర్తలు లేదు, ఎవరైనా ఇదే దాంతో. ఇప్పుడు చూడండి గోరెంట్ల మాధవ్ ఎట్లా రౌడీలా వెళ్ళి అతన్ని కొట్టేయడానికో, లేకపోతే అసలు ఒక మాజీ పోలీస్ అధికారి అయ్యుండి ఎలా ప్రవర్తించాలో కూడా సభ్య సమాజంలో తెలియని ఒక నీచమైన వ్యక్తి గోరెంట్ల మాధవ్. అలాంటి వాడు కూడా ఈరోజు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొచ్చే ధైర్యం ఉంది అంటే ఏ రకమైన సంస్కృతి ఆ పార్టీలో ఉంటుంది సార్? ఇలాంటి సంస్కృతి, ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నాము. సో ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేసినప్పుడు జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. ఇంకా మీరు అన్నారు ఇలా అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళని కానీ, ఇంకా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వాళ్ళని కానీ మీరు ఏం చేయరా సార్? ఒక్కటే ఒక ప్రాబ్లం సార్, ఓపెన్గానే చెప్తున్నా, ఇలా మాట్లాడినందుకు లేకపోతే సోషల్ మీడియాలో అబ్యూజ్ చేసినందుకు కఠినమైన శిక్షలు లేవు. ఎప్పుడైతే కఠినమైన శిక్షలు వస్తాయో, అలాంటి అమెండ్మెంట్స్ పాస్ అవుతాయో, ఏ ఒక్కడు కూడా సార్ ఇలాంటి మాటలు మాట్లాడడానికి. అంటే దాంతోపాటు స్వీయ నియంత్రణ కూడా ఉండాలి. చర్యలు, చట్టాలు, శిక్షలు ఇవేమో అవతల వాళ్ళు ఇంకెప్పుడు చేయకుండా భయపెట్టడానికి ఒక హెచ్చరికలు, స్వీయ నియంత్రణ కూడా ఉండాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ఎలిమెంట్స్ ఉండవు అనే ఒక పేరుంది కదా, క్రమశిక్షణ గల పార్టీ అని. కానీ ఇప్పుడు కిరణ్ వల్ల చూడు ఒక్కసారిగా ఎంత రప్చర్ అయిందో, అంతే కదా. కాకపోతే ప్రభుత్వం పార్టీ వెంటనే మేలుకొని సస్పెండ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు వెంటనే అతని మీద యాక్షన్ దిగారు కాబట్టి డెఫినెట్గా ఓకే, తెలుగుదేశం పార్టీ తన క్రమశిక్షణని నిలబెట్టుకుంటుందనే సిగ్నల్ ఇవ్వగలిగారు. అదే లేకపోతే మిమ్మల్ని కూడా వైసీపీతో పోల్చేస్తారు, వైసీపీ కాటన కట్టేస్తారు మిమ్మల్ని కూడా. ఒక్క నిమిషం అనూష.